శ్రీనగర్లోని దాచిగం నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులలో ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు పెహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం దాచిగం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా భద్రత దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది. మృతి చెందిన ముగ్గురు విదేశీ ఉగ్రవాదులని, లష్కరే తోయిబాకు చెందిన వారని సమాచారం. ముగ్గురిని మట్టుబెట్టినట్లు ఈ మేరకు చినార్ కోర్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులను ఓ కాశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి భద్రత దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.